వెల్కమ్ టు వ్యూ పాయింట్. వృద్ధాప్యంలో అధిక రక్తపోటు అత్యంత సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఇది గుండె జబ్బులు, పక్షవాతం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా మందులు, జీవనశైలి మార్పులు రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు కూడా అదనపు ప్రయోజనాలు అందించగలవా అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం బీట్రూట్ జ్యూస్ వృద్ధుల్లో రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని సూచించింది. ఈ పరిశోధనలో మొత్తం 75 మంది పాల్గొన్నారు. వీరిలో కొందరు 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు కాగా మరికొందరు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలవారు. ఆహారంలో ఉండే నైట్రేట్లు రక్తపోటుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, వయసును బట్టి దాని ప్రభావంలో ఎలాంటి తేడాలు ఉంటాయో తెలుసుకోవడం ఈ అధ్యయనం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. బీట్రూట్ జ్యూస్ తాగిన వారిలో పరిశోధనలో భాగంగా పాల్గొన్న వారికి 2 వారాల పాటు రోజుకు 2 సార్లు నైట్రేట్లతో సమృద్ధిగా ఉండే సాంద్రీకృత బీట్రూట్ జ్యూస్ ఇచ్చారు. మరో 2 వారాల కాలంలో నైట్రేట్లు తొలగించిన ప్లాసిబో జ్యూస్ అందించారు. ఈ 2 దశల మధ్య విరామ కాలాన్ని కూడా పాటించారు. తద్వారా ఫలితాల ఖచ్చితత్వం మెరుగుపడింది. అధ్యయన ఫలితాల ప్రకారం నైట్రేట్లు అధికంగా ఉన్న బీట్రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో రక్తపోటు స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అయితే యువకుల్లో ఇదే స్థాయిలో మార్పులు కనిపించలేదు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోవడం దీనికి ఒక కారణమే ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. బీట్రూట్ లో సహజసిద్ధంగా నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రాధాన్యత ఇప్పటికే శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.